ఫేవరెట్ యాంకర్ ఎవరంటే నా పేరు చెప్పాలి. ఓకే, అది. సో పెద్ద ఫార్మాట్ లేదు, స్ట్రక్చర్ లేదు డార్లింగ్. ఎక్కడి నుంచి మొదలెడదాం? లవ్ యూ. AAA సినిమాస్, మా సత్యం థియేటర్. మందే ఇదంతా. సత్యం థియేటర్ తీసి AAA సినిమాస్ పెట్టాక ఫస్ట్ టైం నేను రావడం యాక్చువల్లీ చాలా ఎమోషనల్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ దగ్గర ఆగిపోయాను. అది ఒక సినిమా అభిమానికి, సినిమాని ప్రేమించే వాళ్ళకి, మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి సత్యం థియేటర్ ఇస్ ఎవ్రీథింగ్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ గురించి ఎందుకు మొదలెట్టానంటే ఎక్కడో చాలా సింబాలిక్ మనందరికీ. ఎందుకంటే మనందరికీ ఎక్కడో గీతోపదేశం చేసింది సినిమాలే. అండ్ ఈ థియేటర్లోనే మనం చాలా నేర్చుకున్నాం. సో నాకు అందుకే సినిమా ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. సినిమా నాకు చాలా నేర్పింది. ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి లైఫ్లో పెద్ద పెద్ద విషయాల వరకు సినిమా నాకు చాలా నేర్పింది. లైన్లో నుంచొని టికెట్ కొనుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేయాలి, మనం రావాలి, లైన్లో నుంచోవాలి. మనం కౌంటర్ వరకు రీచ్ అయితే, ఇది బుక్ మై షోకి ముందు ఇదంతా, కౌంటర్ వరకు రీచ్ అయితే టికెట్లు ఉండాలి. మన ఫేవరెట్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఓపిక నేర్పింది, పేషెన్స్ ఉండాలి. సో బేసిక్లీ అది కెరియర్ అయినా, సక్సెస్ అయినా, ఇల్లు అయినా, ఫస్ట్ కార్ అయినా, మన లైఫ్లో అన్ని మంచి విషయాల కోసం మనం వెయిట్ చేయాలి. ఎక్కడో ఆ ఓపిక కూడా నాకు సినిమా థియేటర్ నేర్పింది, సినిమాని నేర్పింది. సో పారాసోషల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందండి, ఈ మధ్య చదువుతున్నాను దాని గురించి. నేను మనం చూసే సినిమాల్లో పాత్రలు, వాళ్ళ నటీనటులు, ఆ సినిమాలో ఈ తెర మీద మనల్ని మనం చూసేవాళ్ళు మన లైఫ్లో పార్ట్ అయిపోతారంట. మనం వాళ్ళతో మాట్లాడడం మొదలెడతాం, వాళ్ళు మనతో మాట్లాడడం మొదలెడతారు. వాళ్ళు మనల్ని నవ్విస్తారు, కదిలిస్తారు, సమ్టైమ్స్ ఏడిపిస్తారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనతో ఎన్నేళ్ళైనా సరే ట్రావెల్ చేస్తారు. దట్స్ అ సైన్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. సో నాకు ఈ బిగ్ స్క్రీన్, ఈ వెండితెర పరిచయం చేసిన ఫస్ట్ కొంచెం ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి. ఈ వెండితెర నాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. వాళ్ళ స్టోరీస్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో ఒకసారి మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు. వైజాగ్లో అప్పులు చేసుకొని అల్లరిచెల్లుగా తిరిగే నా నలుగురు స్నేహితులు వెంకటేశ్వరరావు, సూరిబాబు, రమణ, బుజ్జి, ఫస్ట్ టైం బై మిస్టేక్ తెలియకుండా ఎస్ఐ సెలెక్ట్ అయ్యి వైజాగ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూశాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఈ రో నుంచి ఆ రోలో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు. ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు. సినిమా పేరు వెంకీ, మన రవితేజ్ గారి సినిమా, దర్శకత్వం సీను వైట్ల. హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో, లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో, నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు, చూసుకోండి డార్లింగ్. పాపం మనోడికి వసు అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనోడికి వసు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో హీరో ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికి తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. ఆ విషయం తెలిసి మనోడు పూజ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే శబరి అని వాళ్ళ అమ్మ మాపుద్ది, నువ్వు అక్కడ రివీల్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందంట. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడో తాగేసి గుళ్ళో ఓవర్ యాక్షన్ చేశాడు, వాళ్ళకు శాపం తగిలేసింది. ప్రతి 48 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి చచ్చిపోతారంటే ఈసారి అది మా మురారి. అప్పుడు మా మురారి వాళ్ళ బామ్మను క్వశ్చన్ అడిగాడు, బయటికి వెళ్తే చచ్చిపోతాను అంటున్నావు, ఇక్కడ ఉంటే బతుకుంటానని గ్యారంటీ ఉందా అని.
ఈ మేడ్ అస్ థింక్. అప్పుడు చెప్పాడు బాబు, సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు, మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు. చిత్రం మురారి. టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి, సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు. చాలా ఎక్స్ట్రా చేశాడు. మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు. మనోడు ఏదో మేనల్ని తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు. మావాడేమో అసలు 6'2" ఉంటాడు, గట్టి మనిషి. కటౌట్, అసలు కటౌట్ అంటేనే మావాడే. 6'2" ఉంటాడు, పంపు తీసి కొట్టాడు ఒక్కొక్కడిని, అయినా బుద్ధి రాలేదు. మనోడికి ఒక హ్యాంగో స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్, వచ్చి వార్నింగ్ ఇద్దాం, సైడ్ నదులు ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మావాడు భలే చెప్పాడు, చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైటర్ ఓపెన్ చేసి, శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారైనా చస్తావా అని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకట్ని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయమైంది ఈ వెండి తెరపైన. 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైనే మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలనుంది. With utmost humility and love, I want to introduce to you all 2 very, very special people.